ఈ కార్యక్రమంలో పాల్గొన్న వేదిక మీద ఉన్న సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించే నాయకులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు తీసుకోవాల్సిన. అందరికీ నమస్కారం. ఇవాళ సహజ రైతు సదస్సు ఏదైతే ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా రైతులు వాళ్ళ యొక్క కష్టాలు కడగంటూ తెలుసుకోవాలని చెప్పి, అలాగే దీంతో పాటు అనేక మంది ఈ యొక్క ప్రకృతి వ్యవసాయంలో అనేక రకాల కొత్త పద్ధతులు అవలంబిస్తూ అనేక మందికి ప్రోత్సాహాన్ని కలిగిస్తూ అనేక రకాల ఆదర్శవంతమైన సాగు చేస్తున్న వ్యక్తులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో కలపడం జరిగిందంటే అది ముఖ్యంగా మనందరికీ రైతు నేస్తం ద్వారా ఆయన రైతులకు ఏ విధంగా సేవ చేస్తున్నారో ఆ విధంగా వెంకటేశ్వరరావు గారు కార్యక్రమం రావడం, ఆయనకు సంబంధించిన అనేక రకాల విషయాలతో పాటు సక్సెస్ఫుల్ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తీసుకురావడం జరిగింది. అలాగే మా కుమారస్వామి గారు భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో ఆయన అనేక సంవత్సరాలు పెట్టి ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం పైన ప్రత్యేక కార్యక్రమాలకి మార్కెటింగ్ సంబంధించి ఆలోచన చేస్తారు. అలాగే రామసుబ్బారెడ్డి గారు ఆయన కూడా ఒక సైంటిస్ట్గా ఉంటూ ప్రకృతి వ్యవసాయం సంబంధించిన ప్రోత్సాహాన్ని అలాగే అశోక్ కుమార్ గారు రామకృష్ణ గారు గంగాధర్ గారు ఇతర పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మా రాష్ట్ర అధ్యక్షులు కుమారస్వామి గారు రాబో కాలంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయాన్ని కూడా ప్రోత్సహించే విధంగా వాళ్ళకి సంబంధించిన సమస్యలు పరిష్కరించే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ఇంకా పెద్ద ఎత్తున ప్రోత్సహించడం చేయడానికి సిద్ధంగా ఉండాలని విషయం తెలియజేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఆయన అధికారంలో వచ్చిన నాళ్ళ నుంచి ఈరోజు జియో బేస్డ్ బడ్జెటింగ్ న్యాచురల్ ఫార్మింగ్ పైన ZBNFని పెద్ద ఎత్తున తీసుకొచ్చే విధంగా, అలాగే జాతీయ వ్యవసాయ విధానంలో సేంద్రీయ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహం కల్పించే విధంగా, అలాగే అందరికీ కూడా స్వావలంబన సాగు పద్ధతులు ఏవైతుందో అవలంబించాలని చెప్పి పారంపరిక కృషి వికాస్ యోజన పేరు మీదట, అలాగే ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి అనేక రకాల కొత్త పథకాలు తీసుకురావడం జరిగింది. సాయిల్ హెల్త్ కార్డ్ అని చెప్పి, అలాగే సించా యోజన అని చెప్పి ప్రతి నీటి పొత్తుని పరిస్థితి తీసుకెళ్లే పరిస్థితి, అలాగే ఫసల్ బీమా యోజన పేరు మీదట, అలాగే దీంతో పాటు ప్రతి రైతుకు కూడా తన ఎకరానికి కొంత ఇన్పుట్ ఇచ్చే విధంగా రైతు సన్మాన నిధి పేరు మీద ఇవ్వటం, దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని అందించుకొని రైతు భరోసా కానీ అన్నదాత సుఖీభవ లాంటి అనేక రకాల పథకాల ద్వారా వాళ్ళు రైతుకు ఎదుగుదలగా ఉంటున్నారు. మరీ ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయాన్ని ఎంత ప్రోత్సహించినా తక్కువ, వాళ్ళకి సంబంధించి అనేక రకాల అవకాశాలు ప్రోత్సాహాలు తప్పనిసరిగా కల్పించాలనే ఆలోచనతో ప్రస్తుతం అనేక ప్రయత్నాలు జరిగింది. కానీ ఆ ప్రయత్నాలు 100% సఫలీకృతం కాలేదు. సుమారు ప్రభుత్వం 2014 ఏర్పడిన తర్వాత 2034 కల్లా 30% పైగా గోల్ పెట్టుకోవడం చేసి 30% పైగా దేశంలో వ్యవసాయం ప్రకృతి ఆధారంగా జరిగే 30% ఉండాలి లక్ష్యం. ఆ లక్ష్యం వైపు మరింతగా వెళ్ళే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రావడం జరిగింది. దానికి ప్రయత్నం చేశారు. అయితే ఆ గోల్ ఇంకా చాలా దూరం వచ్చింది. దాన్ని తప్పనిసరిగా రీచ్ అయ్యే విధంగా ప్రయత్నం జరగాలంటే ఏ పద్ధతులు అవలంబించాలని ఆలోచన చేశాం. దేశం స్వావలంబన దేశం కావాలి అన్న ఆత్మనిర్భర్ భారతదేశం అవ్వాలంటే కేవలం ప్రకృతి వ్యవసాయం మార్గమే లేదు. కనుక మనం విదేశాల పైన రసాయనాల కోసం కానీ, యూరియా కోసం కానీ, మంగళాల కోసం కానీ మనం ఆధారపడకుండా ఉండాలి అంటే ప్రకృతి వ్యవసాయమే సరైనది. కనుక ఆ యొక్క పద్ధతులు అవలంబించడానికి కొంత సాంకేతికత అవలంబించాలి. ప్రకృతి వ్యవసాయం సంబంధించిన ఏవైతే పద్ధతులు ఉన్నాయో దాన్ని ఇంకా మరింతగా టెక్నికల్గా అప్గ్రేడ్ చేసి రైతులకు అందుబాటులో తీసుకురావడం, పనిముట్లు ఏ విధంగా వాటిని తీసుకురావడం, వాటికి సంబంధించిన గో ఆధారిత వ్యవసాయం కనబట్టి గోవులు ఏ విధంగా వాటికి అందుబాటులో ఉండే విధంగా ప్రయత్నం చేయడం. చిన్న రైతు కాబట్టి ఆ చిన్న రైతుకి గోవులన్నీ కలిపి ఒకే క్లస్టర్లో ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా జీవామృతాలు ఏ విధంగా తయారు చేసి అనేక రకాల సేంద్రీయ వ్యవసాయ పద్ధతులు వాటికి కల్పించే విధంగా సాంకేతిక పెంచే విధంగా ప్రయత్నం తప్పనిసరిగా జరగాలని చెప్పి, అలాగే దాంతోపాటు రైతు సంబంధించిన వాళ్ళకి రుణాలకు సంబంధించిన అంశం కూడా వీళ్ళకి గ్రీన్ లోన్స్ అని చెప్పి ఇవ్వాలని చెప్పి వాళ్ళు తక్కువ వడ్డీలకి వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకి ఇవ్వాలి. అలాగే ఏ విధంగా అయితే వాళ్ళ అన్నదాత సుఖీభవ లాంటి కార్యక్రమాలు అందరూ రైతు చూస్తున్నాం. ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకి అదనంగా ఎకరానికి 4,000 రూపాయల లెక్క ఇచ్చే విధంగా ఒక ప్రయత్నం తప్పనిసరిగా జరగాలని చెప్పి, ఆ విధంగా వాళ్ళకి ఉన్న సదుపాయం అలాగే వాటి ప్రోత్సాహాలు కలిగించే విధంగా ఒక ప్రయత్నం చేయాలని చెప్పి
అలాగే వాళ్ళకి మార్కెటింగ్ సంబంధించిన అంశం ఏదైతే ఉందో క్రయ విక్రయాలకు సంబంధించిన దానికి సంబంధించి కూడా ప్రాసెసింగ్ సంబంధించి ప్రభుత్వం ముందుకు వచ్చి అనేక రకాల కార్యక్రమాలు చేస్తుంది. ముఖ్యంగా రైతు బజార్లో కొన్ని స్టాల్స్ పెడుతున్నారు. అలా కాకుండా ఒక రైతు బజార్ వికాస్గా సేంద్రీయ వ్యవసాయం చేసి వ్యవసాయదారులకే పెట్టాలి, రైతు నేరుగా తన యొక్క ఉత్పత్తులు అమ్ముకునే అవకాశం కల్పించాలి. అనేక రకాల సంస్థలు వాళ్ళ సంస్థల పేరు మీద ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం ఆ విధంగా చేసే విధంగా ఒక ప్రయత్నం జరగాలని చెప్పి, అలాగే మార్కెటింగ్ సంబంధించిన ఇంకా పై స్థాయిలో యూరోప్ కానీ అమెరికా కానీ ఎక్స్పోర్ట్ చేయడం అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ ఆర్గానిక్ వాటికి చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. వాటికి సంబంధించిన సర్టిఫికేట్ సంబంధించిన అంశం ఏదైతే ఉందో దాన్ని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ఆ విధంగా